వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన చాలా కీలకం. ఆయా పార్టీలు పొత్తులతో కలుపుకొని ఏ అభ్యర్థుల్ని బరిలో దింపుతున్నారనేది చూసుకోవాలి. ప్రజల మద్దతుండి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు సేవలను అందించే వాళ్ళను ఎన్నుకుంటే విజయం సాధించవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి నల్లేరు మీద నడక. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఇన్ని సంవత్సరాలు దాష్టికానికి ముగింపు పడబోతోంది అని అనేక మంది మాట్లాడుతున్నారు, విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితాను చూస్తే మమతా బెనర్జీ తన గొయ్యి తానే దవ్వుకుందేమో, ఇక ఓడిపోతారని ఎట్టాగో తెలిసి ఎవరిని పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చిందేమో అనిపించింది. ఒక్కసారి షాక్కి గురయ్యే అభ్యర్థులు ఉన్నారండోయ్. భారీ కుంభకోణాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు టీఎంసీ సీట్లు కేటాయించింది. అందులో నెంబర్ 1 పరేష్ అధికారి, ఎస్ఎస్సి కుంభకోణంలో ఉన్నారు. ఈయన జ్యోతిప్రియా మాలిక్ రేషన్ కుంభకోణంలో ఉంది. అలాగే త్రినింకూర్ భట్టాచార్య జీటీఏ ఉపాధ్యాయ కుంభకోణంలో ఉన్నారు. రాజీవ్ బెనర్జీ అటవీ శాఖ నియామక కుంభకోణం. కూనెల్ ఘోష్ శారదా కుంభకోణం. ఈ కుంభకోణంలో మమతా బెనర్జీయే అత్యధిక లబ్ధిదారి అని ఆయనే స్వయంగా చెప్పిండు కూడా. అలాగే మలాయ్ ఘాటక్ బొగ్గు కుంభకోణం. చంద్రనాథ్ సిన్హా ఉపాధ్యాయ నియామక కుంభకోణం. ఇక ఎస్ఎస్సి కుంభకోణానికి సంబంధించి ఈ నేరం నిజంగానే జరిగిందని టీఎంసీ స్వయంగా అంగీకరించింది కూడా. అయినప్పటికీ ఈ వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం ప్రజల గాయాలపై కారం చల్లడమే అవుతుంది. ఇదేనా మమతా మోడల్ అంటే? కుంభకోణాలకు పాల్పడిన వారికి అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీఎంసీ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు మ్యామ్. 2026లో వారు తమ తీర్పును చాలా బాగా చూపిస్తారు. ఆ తీర్పుకు నాకు తెలిసి మీకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయమవుతుంది. ఎందుకంటే అధికారం లేకుండా ఉండగలరా మీరు? అధికార గర్వం తలకెక్కిన వ్యక్తి అధికారం లేకుండా పశ్చిమ బెంగాల్లో ఎలా నివసిస్తుంది అనేది కూడా చూడాలని ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.